జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు భేటీ అయ్యారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని, గంజాయిని అరికట్టాలని ఎస్పీని కోరానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి బ్యాచ్ ఆధారాలను ఎస్పీకి చూపించామన్నారు. గంజాయిపై ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. నకిలీ ఓటరు కార్డులతోనే భూమన కుటుంబం గతంలో జరిగిన ఎన్నికల్లో గెలుస్తూ వచ్చారని, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నకిలీ ఓటరు కార్డులు తయారు చేసి ఆన్లైన్లో నమోదు చేశారని అన్నారు. టీడీఆర్ బాండ్లలో భారీ అవినీతి జరిగిందని అన్నారు. 400 మందికి మాత్రమే నష్టపరిహారం ఇచ్చారని, మిగిలిన 600 మందికి కూడా ఇవ్వాలన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని ఎస్పీని కోరానని అన్నారు. సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్తామన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలో ఎస్పీ గారిని కూడా ఎస్పీ ఆఫీసులో కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ గంజాయి తిరుమల తిరుపతి ఒక ఆధ్యాత్మిక నగరం. ఈ నగరములో, ఈ పుణ్యక్షేత్రంలో ఈ గంజాయిని పూర్తిగా అరికట్టాలని, ఎక్కడ కానీ డ్రగ్స్ కానీ గంజాయి కానీ తిరుపతిలో జరగకూడదు. ఇక్కడ కొన్ని చోట్లగా జరుగుతున్నాయి. యూనివర్సిటీ కాంప్లెక్స్లో, రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లలో, కొన్ని రద్దీ ప్లేస్లలో యువతను కూడా పాడవుతున్నారు. వీటిని పూర్తిగా అరికట్టాలని, గంజాయి నిర్మూలించాలని, డ్రగ్స్ను నిర్మూలించాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కోరడం జరిగింది. అదేవిధంగా డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్కి కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా కూడా వీటిని ప్రక్షాళన చేస్తున్నామనేసి చెప్పడం జరిగింది. డీజీపీ గారు కూడా దీనిపైన చాలా సీరియస్గా ఉన్నారు. డీజీపీ గారితో కూడా సంప్రదించడం జరిగింది. తిరుపతిలో జరుగుతున్న అవకతవకలన్నీ, ఉదాహరణకి ఫేక్ ఐడి ఓటర్ కార్డు. ఈ ఫేక్ ఐడి ఓటర్ కార్డులు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. ప్రతి ఎలక్షన్కు కంప్లైంట్ చేస్తున్నారు. ఒక 5,000, 2,000, 4,000 తీసామని నామకే వాస్తే చేసుకుంటున్నారు. ఇంతకుముందు జరిగిన ప్రభుత్వంలో ఎంపీ బై ఎలక్షన్లో కానీ, మున్సిపల్ ఎన్నికల్లో కానీ కేవలం ఫేక్ ఐడి ఓటర్ల కార్డులతోనే మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి కానీ, వాళ్ళ తనయుడు భూమన అవినయ్ రెడ్డి కానీ దొంగ ఓట్లతోనే గెలవడమే జరిగింది. కానీ ప్రజల పక్షాన మొన్న జరిగిన ఎలక్షన్లో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. ప్రజలు పక్షాన ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారికి కానీ, భూమన అవినయ్ రెడ్డికి కానీ ప్రజలు విశ్వాసంతో ఓట్లు వేయరని వాళ్ళకో తెలుసు, ప్రజలు కూడా తెలుసుకున్నారు వాళ్ళ యొక్క చరిత్ర. కేవలం ఇక్కడ ఫేక్ ఐడి ఓటర్ కార్డులతోనే వాళ్ళు ప్రభుత్వ అధికారం ఉంటేనే అవి కూడా ఉపయోగించుకొని గెలుస్తున్నారు తప్ప, ప్రభుత్వం అధికారం పోయేటప్పటికీ వాళ్ళ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారంలో లేనప్పుడు వాళ్ళు గెలిచే సమస్య లేదు. ఖచ్చితంగా కూడా దీన్ని ప్రజలు కూడా గమనిస్తున్నారు.